ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే ఎందుకు ముఖ్యమంత్రి ఎంచుకున్నట్టు రేపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొలాం కొటారిలో ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇనాగ్రేషన్ చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 గృహాలను మంజూరు చేశాం. అందులో 1,00,000 పూర్తయ్యాయని రేపు ఇక్కడి నుంచే చెప్పబోతున్నాం. అనంతరం రెండో విడత ఇండ్ల మంజూరు ఇక్కడి నుంచి ఉండబోతుందని చెబుతున్నారు. అసలు ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఉంది, రేపు ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరు మండలం కొలాం కొటారికి రేపు రాబోతున్నారు. కొటారిలో ప్రస్తుతం మనం ఉన్నాం. కొటారి కొత్తగూడ అని అంటారు. చూపెట్టచ్చు ఇంద్రమ్మ ఇండ్ల ప్రస్తుత పరిస్థితి. రేపు పొద్దున ఇది లబ్ధిదారులకు అఫీషియల్గా వారికి ఇల్లు వాళ్ళ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇక్కడున్న 25 కుటుంబాలతో సాపంతి భోజనం కూడా ఉంటుందని చెబుతున్నారు. మనం చూపెట్టచ్చు. ఇదంతా కూడా కొటారిలో ప్రస్తుత పరిస్థితి మనం చాలా క్లియర్గా చూపెడుతున్నాం. ఇప్పటికే కరెంటు లైన్తో పాటు మనం చూపెట్టచ్చు. కరెంట్ లైన్ 2 ఫేజ్ కరెంట్ లైన్ కూడా తీసుకున్న పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఉన్న శాఖలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి 5:30కి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి వెళ్ళే వరకు కూడా అధికారులు ఇక్కడే ఉండి ప్రతి పనిని చూస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ హరిత మేడం ఆధ్వర్యంలో ఇదంతా ఐఏఎస్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా పని కొనసాగుతుంది. చాలా సీరియస్గా తీసుకున్నారు. 25 ఇండ్లకు సంబంధించి మనం కొటారి విలేజ్ తాజా దృశ్యాలు చూపెట్టచ్చు. అయితే మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు కొటారి గ్రామం ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అసలు ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. ఏంటి ఏం పేరు అన్న? నీ పేరు అర్చన గంగారం. ఆత్రం గంగారం. ఇక్కడేనా? ఇక్కడ సార్. ఏంటి పరిస్థితి, ఏంటి ఎట్లుంది, ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి వస్తున్నాడు రేపు 5 గంటలకు. ఇప్పుడు నా పేరు ఆత్రం గంగారం, కొత్తగూడ. అయితే ఈ ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషంగా, ఇల్లులు ఇచ్చిండ్రు పోయి, కానీ ఇంకా కూడా మాకు ఇల్లులు కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నాం. కానీ మేము ఇంతవరకు మేము సీఎం రాలే అనుకున్నాం, కానీ మా అదృష్టంగా ఈ సీఎం రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ మళ్ళీ మాకు ఇక్కడ ఏంటంటే ఊరు కూర్చున్నాం, కానీ ఇప్పుడు మాకు పెండ కుప్పలు కానీ కొంచెం ఒక ఎకరం భూమి కూడా మాకు ఇప్పేయాలని కోరుకుంటున్నాం. అట్లనే మళ్ళీ ఒక 2-3 బోరింగ్ పంపులు కూడా కావాలని కోరుకుంటున్నాం. ఏంటి మరి ఇక్కడ ఉన్న పటేలు ఏమైనా తీర్మానం చేసిండు? ఏం తీర్మానం ఉంది? మీ ఆదివాసులు అందరు కలిసి ఏం చేసిండ్రు? ఇప్పుడు బోరింగ్ పంపులు కానీ, ఇప్పుడు మాకు ఇక్కడ పెండ కుప్పలకు కొంచెం స్థలం కావాలి, 1 ఎకరం వరకు భూమి కావాలని. ఎప్పుడైనా అనుకున్నారా అంటే కొటారిలో కొత్తగూడకు ముఖ్యమంత్రి వస్తాడని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు సార్, అనుకోలే. కానీ చాలా సంతోషంగా వస్తానంటే చాలా సంతోషం. మరి ఏంటి అంటే మీరైతే ప్రిమిటివ్ ట్రైబ్ ఆదివాసీ గిరిజనులు, మీ ఒక్క గ్రామానికే ఈడ 110 మంది ఓటర్లు ఉన్నారని అంటున్నారు. ఇక్కడ అయితే రాష్ట్రం అంతా ఇచ్చినట్టేనా? కాదు. మరి ఏం చెప్తావు నువ్వు? అందరికీ ఆదివాసీ అందరికీ మా కులం స్పర్ధ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. ఎట్లుంది అంటే జోడేఘాటు ఎట్లుంది? నీ పక్కన ఇక్కడ జోడేఘాటు ఉంటుంది, ఆ పైన కల్లెగాం ఉంటుంది, ఇటు సైడు గోయిగాం నుంచి అక్కడి వరకు ఉంటుంది. ఏం చెప్తావు ఈ ప్రజలకు కూడా ముఖ్యమంత్రి రేపు పొద్దున అష్యూరెన్స్ ఇవ్వాలని చెప్తావు? చెప్తా సార్. ఏం చెప్తావు చెప్పు ఒకసారి. అందరికీ ముఖ్యమంత్రి అందరికీ చాలా మా ఆదివాసులకు అందరికీ రోడ్లు కానీ బోరింగ్ కానీ అందరికీ. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాకాలంలోనే పంట వెళ్తుంది, చేన్లకు కూడా బోర్వెల్ కూడా కావాలండి. గిరి వికాస్ పేరు మీద ఇంతకుముందు బోర్వెల్స్ ఇచ్చారు, మీ ఊరికి రాలేదు. ఏంటి అంటే ఏం చెప్తావు ఓవరాల్గా ఇదంతా చూస్తుంటే? ఈ ప్రక్రియ అంతా ఎన్ని రోజుల నుంచి కొనసాగుతున్నది? అధికారులు అప్పుడు ఈ కరెంటు ఇప్పుడైతే వారం 2 వారాలు అవుతుంది. నేను ఈ 10 సంవత్సరాల జర్నలిజంలో
గాలి వస్తే కరెంట్ ఆగిన ఊరిని మీ ఊరినే చూసిన ముఖ్యమంత్రి వస్తున్నాడనో మరి లేకపోతే ఏందో అవునా కాదా నిజం చెప్పు అవునవును. వేరే గ్రామాలలో ఏదైనా కరెంట్ ఉంటుందా లేదు ఉండదు. ఆ? అంటే అర్థమైంది ఇట్లా అన్ని గ్రామాలు కావాలని ఇట్లా అన్ని గ్రామాలు ఇట్లానే కావాలి. ఆదివాసుల గ్రామంలో. ఏం చెప్తావు నీ పేరేంది ఏదో అన్నావు ఆత్రం గంగారాం. బంగారం ఏమంటావు రేపటి ముఖ్యమంత్రికి ఏం చెప్తావు మీ ఊర్లో సమస్యలు ఏంటి చెప్పు మా ఊర్లో సమస్యలు ఇదే. ఇప్పుడు 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 అయితే రోడ్డు ఉన్నది, ఇంకా బోర్వెల్ కూడా ఒక 2-3 కావాలి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాకు ఇప్పుడు ఒక 2-3 ఇట్లా ఇల్లుకి ఒక ఆవులు ఉంటాయి. మాకు ఒక ఎకరం భూమి కూడా కావాలి పెండ కుప్పలకు. అది రైట్ ఇది పరిస్థితి. ఈ గ్రామానికి సంబంధించిన యువకుడు చెప్పిన అంశం మనం చూపెట్టచ్చు. అసలు ఏంటి ఒకసారి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకసారి అధికారులతో మాట్లాడిద్దాం, ఏం చెప్తారు ఏంటి తెలుసుకుందాం. అసలు సార్ ఏంటి సార్ ఎట్లుంది పరిస్థితి ఏం చెప్తారు? అంతా బీ ప్రిపేర్డ్ కదా, చూస్తున్నారు కదా, అంతా ఓకే, అంతా సిద్ధంగా ఉన్నాం. రేపు సీఎం గారు రావడంతో ఇక్కడ 25 ఇండ్లు మంచి గృహప్రవేశాలకు అందరు కూడా బెనిఫిషియర్ అందరూ సిద్ధంగా ఉన్నారు. అందరు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా 1,00,000 ఇండ్లు పూర్తి చేస్తున్నాం గృహప్రవేశాలు రేపటికి అట్లా. ఏం సార్ మీరు రాజే? నేను చీఫ్ ఇంజనీర్ హౌసింగ్ కార్పొరేషన్. స్టేట్ మొత్తం. అంటే రేపు తెలంగాణలో 1,00,000 ఇండ్లను లబ్ధిదారులకు అందించబోతుంది. గృహప్రవేశాలు అందేయడం ఏం లేదు, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు గృహప్రవేశాలు చేయబోతున్నారు. కంప్లీట్ చేసినాం, వాళ్ళకు గృహప్రవేశాలు చేసుకోవడానికి రేపటితో అయిపోతుంది. 1 lakh. ఏం చెప్తారు అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు స్టార్ట్ కాలేదు, ఇదంతా ఓ దిక్కు అయితే రేపు ముఖ్యమంత్రి ఒక గిరిజన గ్రామానికి వస్తున్నారు. ఒక అధికారిగా మీరు ఏం చెప్తారు ఈ అంశంలో? ఏం లేదు, ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఏరియాలో గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ వెసులుబాట్లు చాలా ఇచ్చింది. సో వాళ్ళకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాళ్ళకన్నిటికి కల్పించుకుంటూ మేము ఇచ్చే యూనిట్ కాస్ట్లో మా ఏరియాలోనే వాళ్ళకి ఇల్లు కట్టడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ తెలుసు కదా, ఇవాళ 110 ఇండ్లు శాంక్షన్ అయినాయి ఈ కొటారి గ్రామంలో. అందులో భాగంగా 110కి 110 కంప్లీట్ చేసేసి గృహప్రవేశాలు రేపు జరగబోతున్నాయి. సో 25 ఇండ్లు ఇక్కడ టేకప్ చేసినాం, 25కి 25 రేపు గృహప్రవేశాలు అవుతున్నాయి. రేపు ఏదో కొత్త ఇల్లు కూడా ఒక డెమో ఉండబోతుంది. సీఎం గారి చేతుల మీదుగా 2వ విడత 2,50,000 ఇండ్ల పత్రాలు కొందరికి ఇవ్వడం కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయి. 2వ దశ. ఇక్కడ ఏదో డెమో కూడా ఉండబోతుంది ఒక న్యూ టెక్నాలజీ ద్వారా. సియర్ వాల్ టెక్నాలజీ అని ఇది పక్కనే చూశారు కదా మీరు. ఇప్పుడు సియర్ వాల్ టెక్నాలజీ ఏంటి అంటే మైన్వాన్ టెక్నాలజీ ఉంటుంది. మైవాన్ టెక్నాలజీ అంటారు అది. అంటే ఇప్పుడు మనం ఇదేమో 90 రోజులు పడుతుంది. మా ఇందిరమ్మ ఇండ్లు 400 గజాల్లో కట్టుకోవడానికి మనం కన్వెన్షనల్ మెథడ్ అంటారు. మన పద్ధతి మేడం తెలుసు కదా, ఇటుకలు సిమెంటు ఫౌండేషన్ తవ్వి ఇవన్నీ కూడా మేస్త్రితో కట్టుకుంటూ అట్లా చేసుకుంటూ పోవాలంటే 90 రోజులలో కంప్లీట్ చేయొచ్చు. కానీ మనకు 6 నెలలు పడుతుంది ఇప్పుడు. సో ఒక బెనిఫిషరీస్ అందరికి కూడా ఇప్పుడు వీళ్ళందరికీ గుడిసెలు ఉన్నాయి, ఒక జాగ ఉండదు వాళ్ళకి. గుడిసె తీసి అక్కడే కట్టుకోవాలనుకుంటే వర్షం చలి ఎండ ఇవన్నిటికీ తట్టుకోవాలంటే టైం చాలా తీసుకుంటుంది, 6 months వరకు వెళ్ళిపోతుంది. సో అందుకనే ఏం చేసినామంటే అట్లాంటి టెక్నాలజీని అందరినీ కూడా మహిళా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ లోన్లు ఇచ్చేసేసి అవి ఇప్పించేసేసి వాళ్ళ ద్వారా చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఆ టెక్నాలజీ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఒకటి షాంపిల్గా ఆల్రెడీ మేము ఒక 5-6 కట్టినాం. ఎక్కడ సంగారెడ్డిలో కట్టాము, నాగర్కర్నూల్లో కట్టాము. సో ఈ ఏరియాలో కూడా ఎన్సైడ్ ట్రైబ్స్ ఎవరు కూడా ముందుకు వచ్చి వాళ్ళంతటి వాటి కట్టుకోలేని స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఈ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగిస్తే 15 రోజులలో ఒక ఇల్లు కంప్లీట్ చేయొచ్చు. అంటే ఒక నెలకు 4 ఒక యూనిట్ ఉందనుకోండి 4 ఇల్లు కట్టవచ్చు. అట్లాగే 2 యూనిట్లు ఉన్నాయి అనుకోండి 8 కట్టవచ్చు. సో ఆ రకంగా దాంట్లో ఏంటిదంటే ఓన్లీ మనకు పిల్లర్లు అవసరం లేదు, దీంట్లో ఏది అవసరం ఒకేసారి బేస్మెంట్ అయిపోయిన తర్వాత మనం వాల్ స్లాబ్ ఒకే రోజు వేసేస్తారు. సో వితిన్ 6-7 డేస్లోనే ఇల్లు అయిపోతుంది. కాకపోతే ఫినిషింగ్ అవి ఇవి చేసుకోవడానికి అవన్నీ చేసుకోవడానికి మనం 15 రోజులు అనుకుంటాను. 15 రోజుల్లో ఒక ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఏం చెప్తారు ఇంజనీర్ గారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇండ్లు కంప్లీట్ అయిన వాళ్ళకి బిల్స్ కూడా రావట్లేదని ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు దీన్ని? సమస్య లేదు, అట్లాంటి ఏది అది ఆరోపణలన్నీ కూడా తప్పది. ఎందుకంటే ఎవ్రీ సోమవారం, ఈరోజు ఆదివారం కదా, రేపు సోమవారం ఈ రోజు వరకు ఏవైతే పేమెంట్లు వారం రోజులు అయిన పేమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రతి సోమవారం కూడా బిల్స్ క్లియర్ అవుతాయి.
ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ లైట్ చిన్న చిన్న ఇప్పుడు మనం విత్తనాలు అన్ని చెనకలు ఇస్తాం, అన్నీ మొలుస్తాయా, ఏదో ఒకటి పుచ్చబోస్తుంది. అట్లాగే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా మేము ఏంటంటే ఆధార్ బేస్ పేమెంట్, అకౌంట్తో అట్లాంటి సంబంధం లేదు. ఆయన అకౌంట్ బ్యాంకులో ఏదైతే ఉందో ఆయన ఆధార్కి ఏ ఆధార్ నేమ్ పేరు మీద కనుక బ్యాంక్ లింక్ అయితే ఉంటుందో ఆ లింక్తోనే డబ్బులు ఆ అకౌంట్లో బెనిఫిషరీ అకౌంట్లో పోతుంది. మీడియేటర్ కానీ ఎక్కడ కూడా ఏది ఉండదు అనమాట. సో అలాంటి సిస్టమ్ ఉంది కాబట్టి ఏదైనా టెక్నికల్ ఆధార్ నెంబర్కి బ్యాంక్లో ఉన్న నేమ్కి ఆధార్ నెంబర్కి దీనికి ఇక్కడ తేడా ఏమైనా చిన్నగా ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఉంటే తప్ప ఆగుతాయి తప్ప వేరే ఏ కారణాల చేత డబ్బులు ఆగే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్గా ఏం చెప్తారు లబ్ధిదారులకు, రాష్ట్ర ప్రజలకు? అందరికీ నేను కోరేది ఒకటే, ప్రభుత్వం ఏ నమూనా అయితే ఇచ్చిందో అంటే 400 నుంచి 600 గజాల లోపల కట్టుకుంటే మీకు అప్పుల పాలు కాకుండా 5 లక్షలు మేము ఇచ్చే ఏదైతే ఉందో, అందుకే ఈ నమూనాలు ఎందుకు పెడుతున్నాం, మండలంలో ఒక నమూనా కట్టాము మేము. ఎందుకు, మీరు 5 లక్షల్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు ధైర్యంగా, మీరు అప్పులు కాకుండా అని మేము చూపిస్తున్నాం వాళ్ళకి. సో అలాంటి చూసిన వాటిని చూసుకొని అప్పుల పాలు కాకుండా మా నమూనాలో మా పద్ధతిలో కట్టుకుంటే 5 లక్షలనే ఏమాత్రం అప్పుల పాలు కాకుండా కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు పక్కలో ఇల్లు చూసి ఆయనకి ఏ పరిస్థితి ఉందో తెలియదు ఆర్థికంగా, ఆయనని చూసేసి అంటే నక్క ఏం చేసిందంట, పులిని చూసి వాత పెట్టుకుందంట. నక్క పులిలాగా అవుతుందా, కాదు కదా. కానీ ఆయన కట్టుకున్నాడు, పిల్లర్లు వేస్తాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినోడిని కనుక మనం చూసుకుంటే వాడి స్తోమతకు మనకు స్తోమతకు తేడా ఉంటుంది. సో మనం ప్రభుత్వం స్కీమ్తోనే ఆధారపడుతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్లో కట్టుకునేటట్టు చేస్తే ఈజీగా ఈ రకంగా 25 ఇండ్లు కట్టాము మేము, చూపించాము ఇలా. అంతేనే కదా, 5 లక్షల రూపాయలు 5 పైసలు ఎక్కువ ఇవ్వాలి. అడగండి మీరు, బెనిఫిషరీ మన వెనకాల ఉన్నారు, ఏమైనా డబ్బులు ఇచ్చిర్రా, 5 లక్షలనే ఈ ఇల్లు అయింది, అంతే కదా ప్రభుత్వం. నేను ఒక 15 రాష్ట్రాలు తిరిగి వచ్చినాను. ఇలాంటి 5 లక్షల రూపాయలు ఫ్రీగా 400 గజాల కట్టుకున్న రాష్ట్రం ఎక్కడా లేదు, తెలంగాణ రాష్ట్రం తప్ప. ఒక 5 లక్షల రూపాయలు ఫ్రీగా బెనిఫిషరీ అకౌంట్లో దప్పవారీగా ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. రైట్ సార్. రేపు ముఖ్యమంత్రి మీ హౌసింగ్ డిపార్ట్మెంట్కి వచ్చి అది గిరిజన ప్రాంతంలో రిబ్బన్ కట్ చేస్తున్నారు, అధికారిగా మీరు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఒకటి గిరిజనులలో వీళ్ళు చాలా అట్టడుగున వాళ్ళనమాట, కోలమ్స్ అంటే. సో వీళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారు ఇట్లా ఈ స్కీమ్ మా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ని ఇక్కడ వచ్చి గృహప్రవేశాలు చేయించడం అనేది రాష్ట్రం మొత్తానికి ఒక సంకేతం అన్నమాట. సో ప్రభుత్వం ఇప్పుడు మీరు కొత్త స్కీమ్ తీసుకోపోయే దాంట్లో ఒక జియో ఒక కండిషన్ పెట్టాము. గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, నేను హెలికాప్టర్ నుంచి వెళ్తే నా రాష్ట్రంలో ఎక్కడ కూడా గుడిసె కనపడొద్దు. అందుకనే రేపు శాంక్షన్స్ ఇచ్చే ఈ కొత్త ప్రోగ్రాంలలో ఎక్కడ ఫస్ట్ గుడిసెలు ఉన్న వాళ్ళకు క్లియర్ అయినాకనే వేరే వాళ్ళకు శాంక్షన్ ఇవ్వాలి. గుడిసెలు సపోజ్ ఆ విలేజ్లో 10 గుడిసెలు ఉన్నాయి, 20 ఇళ్ళు శాంక్షన్ అయితే 10 గుడిసెలు ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే ఇంకో 10 ఇవ్వాలి. అంతేగాని గుడిసెలను వదిలేసేసి అడ్డు ఇవ్వడానికి లేదు. ఆ కండిషన్ జ్యువెల్నే పెట్టాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పాడు. అదే తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ చీఫ్ ఇంజనీర్గా నేను అదే చేయబోతున్నాను. ఆ పనిని తూచా తప్పకుండా మేము చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఆదివాసీ ప్రాంతంలో 25 ఇండ్ల నిర్మాణం రేపొద్దున మా డిపార్ట్మెంట్ తరఫున వారి లబ్ధిదారులకు ఓపెనింగ్ అనంతరం వారితో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా బిల్లుల అంశంలో అసౌకర్యం కలగట్లేదని చీఫ్ ఇంజనీర్ తెలంగాణ రాష్ట్రం హౌసింగ్ చెబుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి రేపు పొద్దున ఈ ఇంటిని లబ్ధిదారులకు ఇచ్చిన అనంతరం వారితో సాపంతి భోజనం చేయబోతున్నారు. మనతో పాటు ఈ ఇంటి ఓనర్ ఉంది, అక్కతో మాట్లాడిద్దాం. ఆ కొలాం కొటారి ప్రిమిటివ్ ట్రైబ్ అంటే కొలాం విలేజ్ కింద దీన్ని పరిగణించారు. ఒకసారి తెలుసు అక్క, ఏం పేరు నీ పేరు? ఆత్రం పశువు. తెలుసా అక్క, మీకు రేపు పొద్దున ముఖ్యమంత్రి వచ్చి మీ ఇల్లు అన్ని నాకు చెప్పడానికి రాదు సార్. లేదక్క, అంటే మీకు అధికారులు ఏం చెప్తున్నారు? చెప్తాను ఉన్నారు కానీ సార్ అంత చెప్పడానికి వస్తలేదు సార్. పర్లేదు చెప్పు. అంటే రేపు పొద్దున ఏం చెప్పిండు మీకు? సార్ వచ్చి ఏం చెప్పిండు? కలెక్టర్ అమ్మ వచ్చి ఏం చెప్పింది మీకు? చెప్పింది అయితే మేము ఇన్ని రోజులు గుడిసెలు ఉండే సార్. ముఖ్యమంత్రి సార్ మాకు ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చినారు, చాలా సంతోషం ఉన్నాయి సార్. ఏందమ్మా ఇక్కడ ఎన్ని ఇల్లు ఇచ్చారు? అందరికి ఇచ్చిర్రా లేదంటే కొంతమందికి ఇచ్చారా? అందరికి ఇచ్చినారు సార్. ఇంకా 10 మందికి రావాలి సార్ ఇల్లులు. వచ్చేది ఉంది 20 ఇల్లు 25 ఇల్లు ఇచ్చినారు సార్. ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు?
ఇద్దరు సార్, ఒక బిడ్డ ఒక కొడుకు. బడికి పోతుండ్రా మరి? పోతున్నారు సార్. పంపించాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా పంపుతా సార్. ఎట్లుంది మరి? ఇంతకుముందు మామూలు ఇల్లు ఉండే, ఇప్పుడు బంగ్లా అయింది, సంతోషంగా ఉందా? సంతోషం ఉన్నది సార్. ఏం చెప్తావు ప్రభుత్వానికి? నాకు అంత రాదు. మీ సారేడి? లేడు సార్, పనికి పోయి ఉన్నాడు. రైట్, ఇది పరిస్థితి. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇదంతా కూడా రేపటి ఇంటికి సంబంధించిన ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు పొద్దున ముఖ్యమంత్రి 2 ఇండ్లను సెలెక్ట్ చేసుకున్న అనంతరం ఈ ఇల్లుతో పాటు దీని ముందున్న మరో ఇల్లును ఇనాగ్రేషన్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఒక ఇల్లు డెమోగా రేపు పొద్దున చూపెట్టబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 5:30కు నేరుగా ముఖ్యమంత్రి బేగంపేట నుంచి ఇక్కడికి 5:30కు చేరుకుంటారు. హెలిప్యాడ్ ద్వారా నేరుగా కొటారి కొత్తగూడ గ్రామానికి వస్తారని ప్రధానంగా చెబుతున్నట్టు తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏంటి ఎవరు తెలుసుకుందాం. బ్రదర్, ఎక్కడ మీది? ఎక్కడ? నేను హౌసింగ్ ఏఈ సార్, నాది వాంకిడి మండలంలో చేస్తాను. ఇక్కడ ప్రజెంట్ మన దీనికోసం డ్యూటీస్ వేస్తారు మాకు. ఇక్కడ ఏ గారు ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఎట్లుంది పరిస్థితి? ప్రజెంట్ ఇక్కడ మనకు శాంక్షనింగ్ 26 హౌసెస్ వచ్చాయి సార్. ప్రోగ్రెస్లో 25 హౌసెస్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసాయి. రేపు ఈ 2 హౌసెస్కి మాత్రం ఇనాగ్రేషన్ సీఎం గారి చేతుల మీద ఈ 2 హౌసెస్ సెలెక్ట్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మిగతా ఏమన్నా ఇక్కడ ఇవ్వబోతున్నారా? రేపు పొద్దున ఇంకా 2వ విడత కూడా శాంక్షన్ చేయి, ఇటువంటి ఏమన్నా మీ దృష్టికి అధికారులు తీసుకొచ్చారా? మాకు జీవో అక్కడ నుంచి వస్తుంది సార్. శాంక్షనింగ్ లాంచింగ్ అవుతుంది. సెకండ్ ఫేజ్ లాంచింగ్ రెండో రేపు లాంచింగ్ ఇక్కడ మనం అక్కడ పైలన్ చేసాము. వీటితో పాటు దానికి కూడా లాంచింగ్ చేస్తారు సీఎం గారు. ఎట్లా చూడొచ్చు అంటే అటు కెరమెరి, వాంకిడి 2 కూడా ప్యూర్ ట్రైబల్ మండలాల్లో మీరు ఏఈగా ఉన్నారు. నేను ఓన్లీ వాంకిడి మండల్ ఏఈ సార్. ఇక్కడ ప్రజెంట్ ఎట్లుంది గిరిజన గ్రామాల్లో పరిస్థితి? ఎట్లుంది? పనులు నడుస్తున్నాయి? నడుస్తున్నాయి సార్. నా వాంకిడి మండల్లో మాత్రం బాగానే ఉంది. ప్రోగ్రెస్ ఉంది సార్. ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఇండ్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి? ఇక్కడ 25 అవుతుంది. 100% ప్రోగ్రెస్ సార్. ఒక ఇల్లు మాత్రం ఆ గడ్డెత్తి కేసు వల్ల అది స్టార్ట్ అవ్వలేదని చెప్పారు ఇక్కడ మా ఈ గారు. ఏం చెప్తారు? రేపు పొద్దున ముఖ్యమంత్రి వస్తున్నాడు, దట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ఇంటీరియల్ విలేజ్ను కొటారి కొత్తగూడని ఎంచుకున్నారు. ఒక ఏఈగా మీరు ఏం చెప్తారు? నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. అంటే యాజ్ ఎ ప్రౌడ్ ఆఫ్ ఐఎమ్ ఇంజనీర్ ఈ డిపార్ట్మెంట్లో చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి సీఎం గారు కూడా ఈ డిస్టిక్ రావడం కూడా ప్రధానంగా మొదటిసారి అని చెప్పారు ఇక్కడ. అందులో ఈ విలేజ్కి రావడం వీళ్ళకి కూడా చాలా సంతోషకరంగా ఉంది అని చెప్తున్నారు. మాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్. ఇది పరిస్థితి. అయితే చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఇక్కడున్న ఇండ్లన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్రోగ్రెస్లో ఉండడం, అది ఇంటీరియల్ విలేజ్కి రావడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. అసలు గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆదివాసీ నాయకులు ఏమంటున్నారు, దీంతోపాటు ఈ గ్రామం పటేల్ కూడా ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. కొటారి కొత్తగూడ సర్పంచ్ ఉన్నాడు, మాజీ సర్పంచ్. ఒకసారి అతనితో మాట్లాడిద్దాం. రేపు ముఖ్యమంత్రి అంశంలో ఏం చెప్తారో తెలుసుకుందాం. బాబు, ఏం చెప్తావు? ఏంది రేపు ప్రోగ్రామ్ ఎట్లుంటుందని చెప్పినారు అధికారులు? రేపటి ప్రోగ్రాం సార్, నేను మాజీ సర్పంచ్ను సార్. కొలంగూడలో ఈ సర్పంచ్ చేసిన ఇన్ని సంవత్సరాలు ఏమి మాకు అభివృద్ధి లేకుండా సార్. ఇప్పుడైతే మన సీఎం సార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో వచ్చినప్పుడు మాకు చాలా ఇల్లు వచ్చినాయి సార్. ఇంతకుముందు మా తాతల నుంచి చాలా ఇల్లు చూడలేదు సార్. ఇప్పుడైతే మాకు అవకాశం మన కొలంస్ వస్తామని రేవంత్ సార్ సీఎం అన్నాడైతే మాకు బాగా ప్రేమించింది సార్. మాకు బాగా ఖుషితోటి మేము ఉంటున్నాం సార్. మీరు మాకు అవకాశం ఇచ్చిన కాడికి ఇంత ధన్యవాదాలు చేస్తాం సార్. ఏంటి మరి అంటే గ్రామాలలో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కావాలని రేపు చెప్తారా? చెప్తాం సార్. ఇప్పుడు ఇల్లు కొన్ని ఈ పంచాయతీ గ్రామ పంచాయతీలో అసుడు ఉన్నాయి సార్. అయితే అవి కూడా మాకు కంప్లీట్ అందరికి రావాలి అని నాకు ఒక కోరిక ఉన్నది సార్. ఇది మాట అయితే వాస్తవం మేము మాట్లాడతాం. ఈ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇదేమన్నా ముఖ్యమంత్రికి చెప్తారా రేపు? చెప్తాం సార్. ఏం చెప్తావు? మాకు వ్యవసాయం బోర్వెల్ కావాలి సార్. ల్యాండ్ గురించి ఈ ఇల్లు అయితే ఇంకొక 50 వరకు ఇళ్ళు అయితే మొత్తం పూరి గ్రామ పంచాయతీలు అవుతాయి సార్. ఇంకా మళ్ళా రేవెన్యూ పట్టాలు ఉన్నాయి భూమి గురించి. రేవెన్యూ పట్టాల్లో ఫారెస్ట్ వాళ్ళేమో మాది అంటున్నారు సార్. భూమి
వాళ్ళదట. మాకు పట్టాలు మాత్రం రెవెన్యూ పట్టాలు మాకు ఇచ్చిండు గవర్నమెంట్ సర్కారు. అయితే అవి కూడా మాకు ప్రాబ్లం ఉన్నది సార్. ఇది మాట అయితే మేము రేపు మాట్లాడతాం సార్. ఇంతే సార్. ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి ఊర్లో? ఈ ఊర్లో మాకు ఈ వాటర్ కూడా అది పైప్ లైన్ సరిగ్గా ఊర్లో వస్తాయి లేదు సార్. అది కూడా చెప్పేస్తాం సార్. మనం ఈ నీళ్ళ గురించి కూడా మాకు పొలం కూడా ఈ పైసలా బాగా కష్టం. ఇటు పెద్ద డ్యామ్ కట్టి ఉన్నది సార్, కుమ్రం భీం పరిసిడ్ అని. అక్కడ నీళ్ళు ఏమీ లేదు. మాకు ఇది ఒక సాయం చేస్తే ఇంకా మంచిగా అని కోరుకుంటాం సార్. మన సీఎం అంటే ప్రాజెక్ట్ను మంచి చేయాలని చెప్తావా? ఇది కల్లగాం పరిజెట్ ఉన్నది కదా సార్, ఆ పరిజెట్ నుంచి మా భూములకు కూడా నీళ్ళు వస్తుంది. అది మీద ఉన్నది. అయితే దాన్ని మంచిగా చేస్తే మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయాలి మా సీఎం సార్ అని ఇది ఒక నా వాగ్దానం ఇస్తున్నాం సార్. ఇక్కడ గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. మీద ప్రాజెక్టు మినీ ప్రాజెక్టు కట్టి మా గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలి, బోర్ ఇవ్వాలి. బోర్తో పాటు ఇంకా 50 ఇండ్లు అవసరం ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అని ఈ గ్రామ పెద్ద మనిషి చెప్తున్నారు. అయితే ఇంకా మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. కాదా ఏం పేరు? రామరావు విలాస్ కోటనగ. నువ్వు చెప్తున్నావు మంచిగానే సార్. ఇటు 2 పరిధులు ఉన్నాయి. ఆడే ప్రాజెక్ట్ చూస్తే మంచిగా నీళ్ళు, కానీ ఇటు కలగాం ఇటు కూడా పరిస్థితులు ఉన్నాయి, కానీ నీళ్ళు అత్తలేదు. కాలువ ఉన్నది కానీ అత్తలేదు. భూమి అయితే మంచిగానే ఉన్నది కానీ కాలువ నీళ్ళు అత్తలేదు. అది ప్రాజెక్ట్ ఉన్నాయి, ఆరే ప్రాజెక్ట్ అది కింద పోతాయి, వాంకడి తర ఆ శివ కాగనగర్ పోతాయి ఆ కాలువ, కానీ మంచిగా ఉన్నది. కానీ ప్రాజెక్ట్ ఇటు ఉన్నది మాకు రావాలి. ఇంకా ఏమేమి సమస్య ఉన్నది ఈ చుట్టుపక్కల? ఇటు పక్కన మీద గుట్ట మీద జోడేఘాట్ ఉన్నది, అటు పక్కన బాబిజరి ఉన్నది, అక్కడి నుంచి కిందికి వస్తే ఇక్కడ కల్లేగామం, మీ కొత్తగూడ ఆడిపోతే ఆ కొమరం భీం ప్రాజెక్టు ఆడిపోతే వాంకిడి ఉన్నది. ఈ గ్రామ ప్రజలకు ఏం కావాలని చెప్తావు? మాకు కావాలంటే భూమి గురించి లేదు, మాకు నీళ్ళు లేదు. ఉన్నాయి చూస్తే మంచిగా నీళ్ళు ఉన్నాయి, కానీ మాకు సమస్య నీళ్ళు లేదు. చూస్తే కనపడితే నీళ్ళు ఉన్నాయి, కానీ భూమి గురించి నీళ్ళు లేదు. ఇంటికాడ మాత్రం బోరింగ్ కూడా లేదు. తాగే నీళ్ళు వస్తున్నాయా? లేదు, ఒక్కటే బోరింగ్ ఉన్నాయి. ఈ పక్క 2 బోరింగ్ ఉన్నాయి, ఈ పక్క 1 బోరింగ్ ఉన్నాయి. నీరు కూడా లేదు, బోరింగ్ కూడా. ఇంకెన్ని బోర్లు కావాలి ఊర్లో? మాకు ఊర్లో 2 కావాలి గురించి టోటల్. ఈ 2 ఇక్కడ 2 అంతే కావాలి 2 సార్. రైట్, ఇది పరిస్థితి. ఇంకా మాకు తాగనికి నీటి సౌకర్యం సరిగా లేదు, అది కూడా కావాలి. ముఖ్యమంత్రి గారు రేపు పొద్దున అది పరిష్కరించాలని నేరుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ కొల్లాం కొటారిలోని కొత్తగూడ గ్రామంలో రేపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన 25 ఇండ్ల ప్రక్రియ ఇప్పటికి పూర్తి అయింది. 26 ఇక్కడ శాంక్షన్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీరు చెప్పినట్టు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన విషయం తెలిసింది. అయితే ఆదివాసీ ప్రజలు మరో అంశం కూడా చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులకు అందరికీ పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని చెబుతున్నారు. ఈరోజు చీఫ్ ఇంజనీర్ కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ గుడిసెలున్న గ్రామాలు నాకు ఏది కనబడద్దని ముఖ్యమంత్రి నాతో చెప్పారు, ఆ ప్రయత్నంలో మేము ఉన్నామని ఇంజనీర్ చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మాటలకు కాకుండా చేతల ప్రభుత్వంలో మారాలని అటు ప్రజా సంఘాలతో పాటు ఆదివాసీ సంఘాలు కూడా చెబుతున్నారు. ఓటు స్టూడియో. ముఖ్యమంత్రి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి ఏదైతే రేపు ఆదివాసీ గ్రామం ఉన్నదో ఆదివాసీ గ్రామానికి సందర్శించారు. అనంతరం ఆ సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా పరిశీలించారు. పరిశీలించిన అనంతరం ఈ గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లు రేపు లబ్ధిదారులకు అంకితం చేయబోతున్నారు. మనతో పాటు మంత్రిగా ఉన్నారు. అన్న ఒక్క నిమిషంలో చెప్పండి, ఏంటి రేపటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ఈ కొటారి గ్రామంలో 28 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. 20 ఇళ్ళు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతులపైన ఆ ఇళ్లను గృహప్రవేశాలు చేసి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసే కార్యక్రమం చేసి అట్లాగే గ్రామ అభివృద్ధి కూడా ఇతర కార్యక్రమం చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమం సంబంధించి పునాదురాలు వేయడం, అట్లాగే ప్రారంభోత్సవాలు జరగడం,
ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రేపు అదనంగా 2 లక్షల ఇళ్ళు ప్రకటించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏ టైం నుంచి ఈ కార్యక్రమం? సాయంకాలం 5:30. రైట్. ఇది పరిస్థితి. సాయంకాలం 5:30 నుంచి ప్రారంభం కాబోతుంది. మనం చూపెట్టచ్చు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించిన సెక్యూరిటీ అంతా కూడా వచ్చిన పరిస్థితి. ఇప్పుడు రిహార్సల్స్ కూడా కొనసాగబోతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ నిఖితా పంత్తో పాటు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిలేష్ మహాజన్ ఉన్నారు. అదేవిధంగా ఐజీ కూడా ఇక్కడికి వచ్చి పూర్తి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ 28 ఇండ్లు ఇప్పటికే ప్రాథమికంగా ఒక స్ట్రక్చర్కి వచ్చాయి. మనం చూపెట్టచ్చు. ముఖ్యమంత్రి రేపు ఇదే దీన్నే శంకుస్థాపనగా చూపెట్టబోతున్నారు. దీంతో పాటు ఇక్కడ నుంచి నేరుగా ముందుకు వెళ్ళి ఆ ముందు కొంత ఇండ్లను 2 ఇండ్లను ఇనాగ్రేషన్ చేస్తారు. 2 ఇండ్లను ఇనాగ్రేషన్ చేసిన అనంతరం ఇక్కడ ఆదివాసీ ప్రజలతో సాపంతి భోజనం ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఏర్పాట్ల అనంతరం ఇక్కడ నుంచి నేరుగా 5:30 అంటే 6 గంటలకు నేరుగా బై రోడ్ ఇక్కడ నుంచి రెబ్బన ఎక్స్ రోడ్ దగ్గర జరిగే సభకి వెళ్తారు. సభలో ప్రసంగం అనంతరం అక్కడ నుంచి బై రోడ్ హైదరాబాద్ వెళ్తారని చెబుతున్నారు. ఓటు స్టూడియో.